ప్రతిపక్షం వారు ఏమని విమర్శిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతంలో రైతులకు వ్యవసాయ కూలీలు దొరకలేదని ఒకటి, రెండు నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని ఒకటి, మూడోది అప్పులు చేసేసి ప్రజలకు పనిచేస్తున్నాడని. ఈ మూడింటిని నేను ఖండిస్తున్నాను. అప్పులు చేసి వాళ్ళు జోబులో వేసుకున్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పేద ప్రజలకు పంచుతున్నారు. అది లంచాలకు తావు లేకుండా పంచుతున్నారు. ఇందులో తప్పేముంది? ధరలు పెరిగిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. అది ఎందుకు ధరలు పెరుగుతున్నాయి? రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, ధరలు పెరగకూడదు అంటే అది ఎలాగండి సాధ్యం? అంచేత ధరలు పెరగడం ఇదివరకు పెరుగుతూనే ఉన్నాయి. ఇదివరకు పాలకులందరూ అందరి టైంలో కూడా పెరుగుతున్నాయి, తరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే